చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవులకు ఈ నెల 27వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని రామకుప్పం, తవనంపల్లి, సదుం, తిరుపతి రూరల్ మండలాల్లో ఎంపీపీ పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ పదవిలకు సంబంధించిన రామకుప్పం, విజయపురం ఖాళీగా ఉందన్నారు. పీలేరు పెనుమూరు మండలాల్లో 2 కో-ఆప్షన్ సభ్యులు పదవులు ఖాళీగా ఉందన్నారు. వీటి స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని తెలియజేశారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తామని ఇందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. మండల పరిషత్తుల వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. 27వ తారీఖున ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 27వ తారీఖున ఈ యొక్క ఆఫీసెస్లో ఈ షెడ్యూల్ ప్రకారం అన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ అవుతాయని చెప్పి తెలియపరచుకుంటున్నాం. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఆయా మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో ప్రతి ఆఫీసు కూడా ఒక అఫీషియల్స్ని అపాయింట్ చేయడం జరిగింది. గెస్టెడ్ ఆఫీసర్ని కలెక్టర్ గారి ద్వారా కాబట్టి వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఎండిఓని కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం అవకతవకలు అలాంటివంతా కూడా జనరల్గా జరగవు. ఎందుకంటే ఇవి డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు, ఓన్లీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనమాట. ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీని, వైస్ ప్రెసిడెంట్ని, కోఆప్టెడ్ మెంబర్ని ఎన్నుకునేటువంటి ఇది కాబట్టి పెద్ద అవాంతరాలు అయితే ఏమీ మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ బందోబస్తు అయితేనేమి, వీడియో రికార్డింగు ఇవన్నీ కూడా ఖచ్చితంగా యథావిధిగా ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం చేయడం జరుగుతుందని చెప్పి చేయాలని చెప్పి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.